श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క కృపా కటాక్షాలతో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క దివ్య ఆశీస్సులతో నిరంతరం జరుగుతున్న సత్సంగ యజ్ఞంలో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధామృతంలోని బాబా సూక్తుల్లోని వివరణ మాస్టర్ గారు అందించినంత మేరకు, మనం అందిపుచ్చుకున్నంత మేరకు దాని గురించి వివరించుకుంటున్నాం. మొట్టమొదట మనం బాగా ఆలోచించవలసింది ఏమిటంటే, మనం పారాయణ చేస్తున్నాం, దేవాలయం వెళ్తున్నాం, సత్సంగాల్లో పాల్గొంటున్నాం, సత్సంగాలు నిర్వహిస్తున్నాం. పారాయణము, దేవాలయానికి వెళ్ళడము, సత్సంగం చెప్పడము, సత్సంగం వినడం, ఈ నాలుగింటిలో మనం గమనించవలసింది అంటే, ఎంతవరకు మన సాధనలో పురోగమిస్తున్నాము అని గుర్తించగలగాలి. మళ్ళా పండుగ పారాయణ చేస్తున్నాము, దేవాలయానికి వెళ్తున్నాము, సత్సంగాలకు వెళ్తున్నాము, సత్సంగాలు వింటున్నాము, సత్సంగాలు చెబుతున్నాము. మరి ఒక్కొక్క స్టెప్, ఈ లేదా ఒక్కొక్క మార్గం, ఈ మార్గాలు మనం ప్రయాణం సాగిస్తున్నాం. ఈ మార్గంలో మనలో పరిణితి లేక సాధన పురోగమనమా తిరోగమనమా అని గమనించుకున్నప్పుడు దానివల్ల మన ప్రయోజనం ఉంటుంది. అలా గమనించకుండా గమనంలో సాగిస్తుంటే ఎటు వెళ్తున్నాం అనేది మనం గుర్తించలేకపోయినప్పుడు ఏమవుతాం? చేరవలసిన గమ్యం చేరం, ప్రయాణం మాత్రం సాగుతూనే ఉంటుంది. మరి ఆ సాధన సజీవంగా సాగాలంటే ఏం చేయాలి? ప్రకృతిలోని ప్రతి అంశాన్ని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండాలి. ప్రకృతిని పరిశీలించడం అంటే ఏమిటి? ఈ సృష్టిని నడిపిస్తున్న శక్తి గురించి ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు ఆ యోచన అద్భుతమైన అనేక సృష్టి రహస్యాలను బహిర్గతం చేస్తుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది, సృష్టిక తత్వాన్ని మనకి దర్శింపజేస్తుంది. అట్లాగే బాబా సూక్తుల్లో ఉన్నది. ఇప్పుడు అనేక సూత్రులు మనం ఎంచుకుంటాం. దాదాపు 34 సూత్రులు ప్రబోధామృతంలో 34 సూత్రుల గురించి గత వారం వివరించుకున్నాం. ఇప్పుడు బాబా సూక్తుల్లో మనం ఏమి గ్రహిస్తున్నాము, ఎంతవరకు దాన్ని పట్టుకుంటున్నాము, ఎంతవరకు దాన్ని నిలుపుకోగలుగుతున్నాము అనేది మనం గమనించాలి. ఎట్లా గమనించాలంటే, ప్రతిరోజు చేసే పారాయణ, ప్రతిరోజు వెళ్ళే దేవాలయానికి, ప్రతిరోజు వెళ్ళే సత్సంగానికి, సత్సంగం చెప్పడానికి, సత్సంగం వినడానికి ఎలా ఉన్నట్టు మొట్టమొదటిసారిగా వెళుతున్నంతగా భావన కలిగి ఉండాలి. ఇదే నేను మొట్టమొదటిసారి వెళ్తున్నా. బాగా గమనిద్దాం. మనం మొట్టమొదటి షిరిడీకి వెళ్ళినప్పుడు, మొట్టమొదటి సత్సంగానికి వెళ్ళినప్పుడు, మొట్టమొదటిగా పారాయణ చేస్తున్నప్పుడు, మొట్టమొదటిగా దేవాలయానికి వెళ్ళి ప్రదర్శన చేస్తున్నప్పుడు మనలో భావం పరంపర ఎలా ఉంటుంది? మొట్టమొదటిగా ఎంత ఉత్సాహంగా ఉంటుంది, ఎంత తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటుంది. అక్కడ వేసే ప్రతి అడుగు కూడా భగవత్పరంగా ఉంటుంది. మనలో భావాలన్నీ కూడా సత్యం వైపు వెళ్తుంది.
ఆ తర్వాత ఏముంది, కాలక్రమేణా ఇది కాస్త మరుగున పడుతుంది. ఏముందని రోజు చేసే పారాయణే, రోజు చేసే వెళ్ళే గుడికి దేవాలయమే, రోజు వెళ్ళే సత్సంగమే, రోజు చెప్పే ఏ సత్సంగము, చెప్పే సత్సంగము. అప్పుడేమవుతుంది, అంతకుముందు కుతూహలం కాస్త శ్రద్ధ తగ్గుతుంది. అప్పుడు పారాయణలో అందులో ఉన్న తత్వాన్ని గుర్తించుకోలేకపోవడం వల్ల ఆయన సూక్తులు మనం విస్తరిస్తున్నాం. కాబట్టి ఈ ప్రమాణం రక్షించుకోకపోతే మనం చేసే పారాయణ సత్సంగం అన్నీ కూడా మనకి తృప్తి శాంతిని ఇవ్వకుండా క్రమేణా అవి మరుగున పడిపోతుంది. అందుకే ఛార్జింగ్ అంటారు. ఇప్పుడు మన కరెంట్ పోయినప్పుడు మనం ఇన్వర్టర్ పెట్టుకుంటున్నాం, ఇన్వర్టర్ కానీ ఛార్జింగ్ లేకపోతే కరెంట్ పోతే అది వెలగాలి. కాబట్టి ఆ ఇన్వర్టర్లో దాంట్లో వాటర్ నింపుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. అలాగే భగవంతుని యొక్క సూక్తుల్లోని భావాన్ని నిరంతరము జ్ఞప్తి తెచ్చుకోవడమైనట్టుగా పారాయణ చేయాలి. అది నిరంతరం గుర్తుండుకోవడం కొత్తగా సత్సంగం చేసుకోవాలి, సత్సంగం వినాలి, సత్సంగం చెప్పాలి. అలాగే దేవాలయానికి ప్రదర్శించినప్పుడు నిరంతరం నా మనసు ఆ భగవంతుడి చుట్టే జ్ఞాపకాలతో నిరంతరం ప్రదర్శన చేస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం చేసే పారాయణ సద్వినియోగం అవుతుంది, మనం చేసే సాధన సజీవంగా ఉంటుంది అనేది మాస్టర్ గారు గుర్తు చేస్తున్నాడు. ఈ రోజు సూక్తి అంటున్నాడు, సూక్తి నువ్వు ఎప్పుడు సత్యాన్ని అంటిపెట్టుకో, నీ వెంట నేను ఎప్పుడు ఉంటాను. ఎట్లా, నువ్వు ఎప్పుడైనా ఎక్కడన్నా, నువ్వు ఎక్కడున్నా నీ వెంట నేను ఉంటానన్నాడు. ఇప్పుడు సత్యాన్ని అంటిపెట్టుకున్నాడు. సత్యం అంటే ఏమిటి? అబద్ధం చెప్పకుండా ఉండడమా? సత్ ఏదైతే ఉందో అదే వాస్తవము, అదే అయి ఉంది అనేది దానికి నిర్వచన సత్యం అని చెప్పుకున్నాం. మరి అది ఏమిటి? సత్యాన్ని అంటిపెట్టుకో అన్నాడు. సత్యాన్ని అంటిపెట్టుకోవడం అంటే ఏమిటి అని మనం కొంచెం ఆలోచన మనం ప్రయత్నం చేస్తామండి. అంటే ఇక్కడ మహత్వం చెప్పే సూత్రాన్ని మనం గుర్తుంచుకోవాలి, మనసును గుర్తుంచుకోవాలి. అది ఏమిటంటే 84 లక్షల జీవరాశుల్లో అందులో మనం ఒక జీవరాశి అని గుర్తించుకోవడమే సత్యాన్ని అంటిపెట్టుకోవడం. మనిషి మొదటి అనంత ప్రకృతిలోని జీవరాశి అంతటిలోనూ కూడా తాను కూడా ఒక చిన్న అల్ప ప్రాణి అని మాత్రమే గుర్తించుకోవడమే సత్యాన్ని తెలుసుకోవడం, సత్యాన్ని అంటిపెట్టుకోవడం. ఎట్లా అండి? చీమలు చూస్తున్నాం, బారు చీమలు పోతుంటాయి, దాని ముక్క చిన్న ఆహారం ఉంటుంది, ఆహారం తీసుకొని దాని కలుగుల పుట్టల్లో చేర్చుకుంటుంది. మరి మనము మన ఇంట్లోకి అవసరమైన వస్తువులు పట్టుకుని నిద్రలేంగానే పరుగులతో ఆఫీస్ పని చూసుకుని కావచ్చు, వ్యాపారం చూసుకుని కావచ్చు, వాళ్ళు వృత్తి చూసుకుని సాయంకాలం ఏం చేస్తున్నాము, సామాన్లు తీసుకొని పరిగెడుతున్నాం, మన ఇంట్లోకి బయలుదేరుతున్నాం. మరి వాటికి మనకి తేడా ఏమిటి అని గుర్తించు. దానికి ఆకలి, దానికి దప్పిక, దానికి కుటుంబం ఉంది, దానికి సమాజం ఉంది, దానికి బాధ్యత ఉంది, దానికి ఒక గూడు ఉంది. మనకి కూడా ఆకలి ఉంది, దప్పిక ఉంది, కుటుంబం ఉంది, సమాజం ఉంది, బాధ్యత ఉంది, గూడు ఉంది. ఏం తేడా ఉంది ఇక్కడ? మనకి మన జీవితాలు ఎంతో, వాటికి వాటి జీవితాలు అంతే కదా. కాకపోతే వాటికి ఈ అనంత ప్రకృతిలో తన ఒక భాగమని గుర్తుంది, మనకు ఆ వివేకం లోపించింది. ఆ లోపించడం వల్ల మన అహంకారం మనలో తలెత్తింది. ఏమని? అంతా నా వల్లే జరుగుతుంది అనుకున్నప్పుడు వేరే ఏర్పడింది.
భేదభావం ఏర్పడింది. కాదు, ఈ అన్నిటికీ మూల కారణం ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తి చైతన్యం కలిగి ఉంది. అదే ఈ విశ్వశక్తిని ప్రేరేపిస్తుంది అని సత్యాన్ని అంటిపెట్టుకుంటే కర్త కర్మ క్రియ ఒకనొక శక్తి నడిపిస్తుంది అనే భావాన్ని నిరంతరం గుర్తుపెట్టుకుంటే నువ్వు ఎప్పుడున్నా ఎక్కడున్నా నీ వెంటే నేను ఉంటాను. నేనుంటా అంటే బాబాల ఉద్దేశం కాదండి. జ్ఞానం నీ వెంట ఉంటుంది, ఎరుక నీ వెంట ఉంటుంది. ఎప్పుడైతే మన అహంకారం మరుగున పడుతుంది, నిరంతరము దేవుని వినయం ఏర్పడుతుంది. అలా వినయం ఏర్పడినప్పుడే భగవంతుడు మన ఎప్పుడు ఉంటాడు. ఆ వినయంలోనే నీతి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. మనం బాగా గురుబ్రహ్మ శ్లోకం చెప్తున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వర అన్నారు. మనం ఎప్పుడో చూసాం వాళ్ళు ఏమన్నా? పోనీ మనకి అనుభూతి కలిగిందా? అట్లా కాకుండా నిరంతరము ఈ జగత్తును బాగా నిరంతరము ఈ జగత్తును మనకు సృష్టితో కనిపిస్తుంది, ఆవిర్భజిస్తుంది. అది వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, పరిచయాలు కావచ్చు, కావచ్చు. ఆ తత్వమే బ్రహ్మతత్వం అని భావించు. ఆ ఆవిర్మబడినది, అంటే వచ్చినట్టు ఆ సృష్టిని నడిపిస్తుంది. అది విష్ణుతత్వంగా భావించు. మళ్ళా సమస్యని నశింపజేస్తుంది. అది శివతత్వంగా భావించు. పుట్టుక అంటే పుట్టుక, పెరుగుట, నశించుట, క్షీణించుట జరుగుతుంది. ఇలా భావం చేసామనుకోండి, మనం ఆ శ్లోకం చెప్పేటప్పుడు కూడా ఈ భావం అలాగే హృదయం నిలబడిపోతుంది. వీటన్నిటికీ ఒక మూలశక్తి ఉంది, అదే పరబ్రహ్మ స్వరూపం అని భావించండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడమే సత్యాన్ని అంటిపెట్టుకోవడం అండి. కంటి రెప్ప కదలికలో కూడా ఒక మూలశక్తి ఉంది అని గుర్తుపెట్టుకోవడమే సత్యాన్ని అంటిపెట్టుకోవడం. అలా అంటిపెట్టుకున్నప్పుడు నీ వెంట నేను ఎప్పుడు ఉంటా, ఎక్కడున్నా నేను ఉంటా. ఎంతటి అర్థం వస్తుందండి ఇందులో? అంటే ఒక పువ్వును చూసాం, అది రూపం, మళ్ళీ దానిలో వాసన. ఇట్లా ఆలోచించాలండి. అప్పుడేమవుతుంది, నేను చెట్టు వేసాను, నేను పూలు పోసింది అనే భావన ఉండదు. నిత్యము ఆ సత్యవ్రతంలో నిష్ఠగా ఉంటాం. ఈ సత్యవ్రతంలో నిష్ఠ అంటే నిష్ఠగా సత్యం ఉండడం, సత్య దృష్టి ఉండడం. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం, సత్యనారాయణ వ్రతం అంటున్నామండి. అదేంటి? సత్యమే నారాయణ భగవత్ స్వరూపంగా నువ్వు వ్రతకం చేసే అది భావన. అది అలా ఉన్నప్పుడు భగవంతుడు నీ వెంటే ఉంటాడని విషయానికి గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఇంకా మాట్లాడాలంటే ఆ సత్యములో ఉన్నది ధర్మబద్ధమైన జీవితము, నియమబద్ధమైన జీవన విధానము. ఇది సత్యాన్ని అంటిపెట్టుకోవడం అంటే. అలా అంటిపెట్టుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు ఎక్కడున్నా నీ వెంటనే ఉంటాను. ఇది అనేక భాగవతం కథలు మనకు స్పష్టంగా అర్థం అవుతుందండి. ఉదాహరణకి భక్త పోతను తీసుకుందాం. సరస్వతి దేవని నువ్వు అమ్ముతావని సరస్వతి బాబు పోపోయింది భక్త పోతాను. మరి దానికి అంటిపెట్టుకున్నాడా లేదా? తన సరస్వతి విద్యాశక్తిని రాజకీయం దారబోసాడా? ఇట్లా మనం ఆలోచించుకుంటున్నప్పుడు మాత్రమే మనకి ఈ బాబా సూక్తులని అర్థము, మనకి భావము స్థిరపడుతుంది. మన యొక్క సాధన సజీవంగా ఉంటుంది. ఇచ్చిన మాట తప్పక చెల్లించు, విశ్వాసం ఒత్తో కలిగి ఉండు. అంటే ఇక్కడ ఈ మార్గం ఈ ఉపయోగం అంటే ఇది ఒక విధంగా అమృత భాండాలు ఇవన్నీ కూడా.
ఆ అమృత బాణాలు ఒక్కొక్క చుక్కని స్వీకరించడమే నాశనము లేకుండా ఉంటుంది మన జీవితము. అమృతము నాశనము లేనిది అంటే చిరస్మరణీయునిగా నువ్వు ఉండగలుగుతావు. గత వారం చెప్పుకున్నాం, మానవుడు మహనీయుడిగా మార్చే తత్వం బాబా సూక్తులను చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం జరిగింది? బాబా సూక్తులు అమృత భాండాగారాలు. నువ్వు ఎంత తీసుకుంటే, ఎంత బ్రోడితే అంత. ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు. బాబా భగవంత తత్వం పొందాలన్నా, భగవంత జ్ఞానం పొందాలా, ఆధ్యాత్మిక సాధనకు ముందుకు పోవాలంటే పెద్ద పెద్ద ముక్కు మూసుకొని తల కింద పెట్టి కాళ్ళు పైకి చేయడం అట్లాంటి ఏం చేయకుండా సులభమైన మార్గాన్ని కలుస్తున్నాడు బాబా సూక్తుల ద్వారా. సత్యాన్ని అంటి పెట్టుకో, నీ వెంట ఉంటా. ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు. ఒకటి ఇచ్చి మనకి మాట ఇస్తాడండి, వాడు నెరవేర్చకపోతే మనకి ఎంత బాధగా ఉంటుందండి. అలా కలిగినప్పుడు మనము మాట ఇచ్చామంటే అది నెరవేర్చాలనే ఆలోచన కలుగుతుంది. మరి మనకి వచ్చిన మన నెరవేర్చి మనకు బాధ కలిగినప్పుడు మనం ఒక మాట చెప్పిన తర్వాత వాడు మనం చేయకపోతే వాడికి బాధ కలుగుతుంది కదా. కాబట్టి ఈ మాట మీద విశ్వాసం ఉండు, ఓర్పు కలిగి ఉండు. ఇది చెప్తున్నాడు బాబా. బాబా సూక్తుల యొక్క ఏమిటి? అది అమృత భాండం అనండి, జ్ఞానధారలు అనండి, మనిషిని మార్చే తత్వం అనండి, ప్రేమకు చిహ్నాలు అనండి, మందార కుసుమాలు అనండి, ఏదనండి ప్రతి ఒక్కటి కూడా అద్భుతమైన మానవుని యొక్క జీవితంలో అద్భుతంగా తీర్చిదిద్దడానికి అది ఎంతో ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఇంకా ఇన్ని చేస్తూ కూడా బాబా చెప్తూ కూడా బాబా చాలా మదనపడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఈ ప్రపంచం చాలా వింతైనది, అందరూ నా ప్రజలే, అందరినీ సమానంగా చూస్తా, కానీ కొందరు దొంగలు అవుతారు, వారికి నేను చేయగలిగేది ఏముంది? ఈ వాక్యం మనం ఎన్నిసార్లు చదువుకుంటాం? ఈ ప్రపంచం చాలా వింతైనది. ఏమిటి ఆ వింత? స్వార్థంతో కూడినది, నిజాయితీ లేనిది, నిజాయితీ కలనిది, రెండు మిక్సింగ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. మరి ఇక్కడేమో సత్యం కనబడుతుంది, అక్కడేమో సత్యం కనబడుతుంది. ఎటు వల్ల ఏమైనా వింతగా ఉందే అని మనకు అనిపిస్తుంది. బాబా అందరూ నా ప్రజలే, వాడు అధర్మడా ధర్మడా అందరూ నా ప్రజలే, నేను సమానంగా చూస్తున్నా వాళ్ళని, కానీ కొందరు దొంగలు అవుతున్నారు. ఇప్పుడు అసత్యం వాడేవాడికి ఆయన గాలి ఇవ్వడం లేదా, నీరు ఇవ్వడం లేదా? చూడండి ఇక్కడ మాట. ఇలా ఉన్నారు, అతని సమానంగా చూస్తున్నా. ఒరే, మనకి అధర్మం ఉన్నప్పుడు కూడా మనకి జరుగుతుంది కదా, ఏంటి కారణం? మన ఎంత ప్రేమ ఆయనకి అని ఆలోచించగలిగితే ఆయన దగ్గర పొంది కృతజ్ఞుడుగా ఉండలేడు, కృతజ్ఞత కలిగి ఉంటాడు. మరి నేను చేయగలిగేది ఏముంది అంటున్నాడు ఇక్కడ. తెలిసిన వాడికి అందరూ సమానంగా చూస్తున్నాడు, వాడు సమానం చేశాడు భగవంతుడు. అది కూడా గుర్తిరగకపోతే అనుకోండి, వాడికి మంచి చెప్తున్నాం, మనం సలహాలు ఇస్తూనే ఉంటాం, కానీ వాడు అది మంచి అని తెలిసి కూడా అహంకారంతో దాన్ని తీసుకోడు అనుకోండి. చెప్పేవాడు ఏం చేస్తాడు? మ్యాక్సిమం ఉన్నాయి ప్రయత్నం చేసి అయిపోయింది ఆ పని, ఇంకా వాడు సత్యతో వాడు మారాల్సిందే అని మనం అనుకుంటాం కదండి. ఇంకా అండి, మృత్యుముఖంలో ఉన్నవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు పడుతుంటారట. వాడే సాగుపోతుంటాడు, మళ్ళా ఇంకొకటి ఎలా ఇబ్బంది పెట్టాలో ఆలోచిస్తుంటాడు. నాకు 2 కళ్ళ పోయినా ఎదుడు ఒక్కనన్నా పోవాలి అంటే ఎందుకు ఇక్కడ బాబా సూక్తం వివరించుకుంటున్నాం? మనిషి మృగం కాకండి, దానవుడిగా మారవద్దు. 24 జీవరాశిలో మనిషి యొక్క అత్యుత్తమైన జన్మ గుర్తుపెట్టుకోండి. అది తెలియజెప్పడమే ఇక్కడ మహాత్ముల యొక్క ఉద్దేశం అండి. ఏ మహాత్ముడైనా అదే చెప్తున్నాడండి.
వాడు నాకెంతో బాధ కలిగిస్తాడన్నాడు. ఏమిటా ఈ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఇంకా ఇతడు వాడిని ఇబ్బంది పడి చూస్తున్నావే? ఒకడెంతో బాధ కలిగించాడు అన్నాడు బాబా. ఎవడా ఒకడు? అది ఎవడికి వాడు చూసుకోవాల్సింది. ఒకడు నాకెంతో బాధ కలిగిస్తున్నాడు. మరి బాబా నానాసార్లు చెప్పాడు, చెప్పిన మాట వాడు వినలేదు. నేను చెప్పిన మాట నేను ఎందుకు మాట్లాడాలని బాబా నాన్నతో అన్నాడు అంటే ఇప్పుడు బాబా ఇక్కడ ఒకడంతా ఇక్కడ బాబా గురించి మనం అనుకుంటున్నాం, భగవంతుడిని మనం దాంట్లో అన్వయించుకుందాం. అంటే వినాయకుడిని పూజిస్తున్నాం, లేకపోతే సుబ్రహ్మణ్యాన్ని పూజిస్తున్నాం, ఈశ్వరుని పూజిస్తున్నాం, విష్ణుని పూజిస్తున్నాం. మరి వాళ్ళకి మెచ్చిన రీతిలో జీవనయానం సాగిస్తే వాళ్ళు సంతృప్తి పడతారు, ఆనందం పడతారు. మరి వాళ్ళకి దుఃఖం కలిగించేది కాదు, బాధ కలిగించేది మనం ప్రవర్తించడమా? వాళ్ళు ఊరుకుంటారు, ఒకటి వర్షాలు చెప్తారు, అదే మనం హృదయం చెప్పుకున్నాం. వాళ్ళు మార్చగలిగే శక్తి కన్నా కూడా మార్చలేని స్థితి మనలో ఉందట. అంతగా జిడ్డు పెరిగిపోయింది అని ఇక్కడ బాబా గుర్తు చేస్తున్నాడండి. నేనేం అనలేదు వాడిని. భగవంతుడు చాలా గొప్పవాడు. ఆయన ప్రతినిధులు సర్వత్రా ఉన్నారు, వారు సర్వసమర్థులు. భగవంతుడు చాలా గొప్పవాడు, ఆయన ప్రతినిధులు సర్వత్రా ఉన్నారు, వారు సర్వసమర్థులు. మన ప్రతి సత్యం నుంచి భగవంతుడు అంటే రూపం కాదు, నామం కాదు. భా అంటే జ్ఞానము. జ్ఞానం ఎంతో చాలా విలువైనది, గొప్పదైనది. ఆ జ్ఞానం యొక్క ప్రతినిధులు సర్వత్రా ఉన్నారు, ఈ ప్రపంచమంతా ఉన్నారు, వారు సర్వసమర్థులు. చూడండి, జ్ఞానం అనేది సర్వసమర్థం అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ లేదు అసలు జ్ఞాన పక్కన పెడదాం. భగవంతుని యొక్క దూతలు, భగవంతుడు చాలా గొప్పవాడు. ఆయన చేశాడు, ఆయన ప్రతినిధిని అంతటా ఉంచాడు. ఆయన ప్రతినిధి అంతటా ఉంచాడు, వారు సర్వసమర్థులు. వాళ్ళు ఏదైనా చేయగలరు, వాళ్ళు చేయలేదు ఏది ఉండదు. అది ప్రకృతి అనుకుందామా, సృష్టి అనుకుందామా, లేకపోతే పంచభూతాలు అనుకుందామా, అది వారి వారి భావాన్ని బట్టి ఉంటుంది. భగవంతుడు ఇచ్చాడు, ఒకరిని ఇచ్చిపుచ్చుకోమని మనకు వేదం చెప్పింది అదే. ఒకరికి ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పింది అది. ఆ ప్రతినిధుల ద్వారా, లేకపోతే ఆ దూతల ద్వారా, లేకపోతే ఆ ప్రవక్తల ద్వారా, లేకపోతే ఆ మహాత్ముల ద్వారా మనకు తెలియజేస్తూనే ఉన్నారు. వారు ఏమైనా చేయగలరు అని చెప్తున్నాడు. భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తిపడు. నాకు ఎంతో శక్తి ఉంది, నేను 10,000 సంవత్సరాల కిందట ఇక్కడ ఉన్నాను. అంటే ఒక్కొక్క సూచిని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ రావాలండి. 10,000 సంవత్సరాల కింద ఇక్కడ ఉన్నాను అని బాబా శ్రీడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నాను అంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఎప్పటి నుంచో ఆయన మనం గమనిస్తూనే ఉన్నాడు, మనం కాపాడుతూనే ఉన్నాడు. ఆయన భావాన్ని కానీ ప్రజలకు ఎక్కించుకోగలిగితే అలా నాకు ఎంతో శక్తి ఉంది అంటున్నాడు. ఆ శక్తి అపారము, అనంతము, అపరిమితము అని గుర్తించుకోగలగాలి. భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తిపడు. అంటే ఎందుకు ఆ మాట అంటున్నాడు? భగవంతుడు మనకు శ్రేయస్సుని చేయిస్తాడు, అది మరిచామంటే నీరు అసంతృప్తి మెరుగు ఉంటుంది ఆయన గుర్తించుకోవడానికి ఉపయోగపడుతుందండి ఈ సూక్తులన్నీ కూడా. 10,000 సంవత్సరాల కింద ఇక్కడున్నాను అంటే ఏంటి? మనకు భగవంతుడికి ఐదవ సంబంధం ఉంది, 5వ జన్మ సంబంధం ఉంది. ఆయన గుర్తుపెట్టుకున్నప్పుడు, మనలో ప్రియస్పదన కలిగినప్పుడు, వారు సజీవంగా మన చెంతే ఉన్నారనే గుర్తు ఎరిగినప్పుడు, మొట్టమొదటిగా వారిని చూస్తున్నామని కుతూహలం ఏర్పడినప్పుడు
మనం చేసే సాధన నిత్య నూతనంగా, సజీవంగా, సంతోషప్రదంగా ఉంటుంది. అంటే నిరంతరం గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్క సూక్తిలోని అంతరార్థాన్ని గుర్తుపెట్టుకో. ఫస్ట్ లో కొత్త ప్రదేశానికి వెళ్ళామనుకోండి, ఎంత కుతూహలంగా ఆ పరిసరాన్ని మనం గమనిస్తూ ఉంటామండి. కొంతకాలం అక్కడ గడిపిన తర్వాత మనకి ఏది అవసరమో దాన్ని తీసుకుంటుంటాం, మిగతాన్ని పక్కన పెట్టేస్తున్నాం. అట్లాగే బాబా సూత్రిగా చూసినప్పుడు మొట్టమొదటిలో ఉత్సాహము అన్ని చూసుకుంటూ తర్వాత కొంతకాలం తిరిగి మనకి ఏదో అనుకోవడం దాన్ని తీసుకుంటున్నాం. అంటే ఎందువల్ల తీసుకుంటున్నాము అనే విషయాన్ని ఇక్కడ గుర్తింపు చేస్తున్నాడు సాయినాథుడు. ఇంకోటి ఏంటి, నువ్వేం చేసినా సంపూర్ణంగా చేసి క్షుణ్ణంగా చేయి, లేదా చేయటానికి ఒప్పుకోపాక. నిన్న ఒప్పుకోమన్నారు, ఒప్పుకొని సక్రంగా చేయి, లేదా నా చేతకని చెప్పి పక్కన వదులుకో. మన మొహమాటం అలా చెప్తే మళ్ళీ ఏమన్నా మనకి ఎప్పుడే పని పడినప్పుడు ఆయన సహాయం చేయడేమో అని. ఇవి మామూలు వ్యక్తుల విషయంలోనే కాదు, మనం భగవంతుడి విషయంలో ఎక్కువ చేస్తుంటాం. బాబా నాకు ఈ కార్యం నెరవేరితే నేను ఇదో పారాయణ చేస్తాను, ప్రదర్శన చేస్తాను, ఏదో చెప్పుకుంటుంటాం. నా జీవితాన్ని మరవని అంటూనే ఉంటాం. మరి ఆ మరవని అనే నిరంతరం గుర్తుపెట్టుకోగలుగుతున్నాము అనేది ఇక్కడ హెచ్చరిక లాంటిదండి. ఇక్కడ అంటే మనం చేస్తున్నాము, తలుచుకోవడం అంటే రకాలు ఉన్నాయి. కోరికలతో తీర్చబను, లేదా మనం అనుకున్నది కావాలనో అని అనుకుంటుంటాం. అది కాదు. మరి ఏమిటి అంటే, ఆయన సదా నన్ను వెంటబడి కాపాడుతున్నాడు, ఆయనే నా రక్షకుడు, ఆయన లేక నేను లేను, ఈ భావనంతా స్థిరపడితే అప్పుడు మాట ఇచ్చి తప్పం. ఒక పని చేయడాలంటే దాన్ని సంపూర్ణంగా చేస్తాం, క్షుణ్ణంగా చేస్తాం, మధ్యలో విడిచిపెట్టాం, అవకతవకాయ చెయ్యం. ఒక్కొక్క శుద్ధి ద్వారా మనం గుర్తు తెలుసుకుంటే మన సాధన ఎంతవరకు పరిణితి చెందుతుంది అనేదానికండి ఇవన్నీ కూడా. మన సాధన ఎలా పురోగమించాలి అనేది గుర్తుదిద్దుకోవడం కోసం అండి. ఇదే కదా వ్యాస భగవానుడే వాపోయాడండి. ప్రజలు నమస్కరిస్తూ రే ధర్మం పాటించమని ఎలుగెత్తి ఎంత చెప్పినా ఎవరు వినిపించుకోవడం లేదే అని వాపోయాడు వ్యాస మహర్షి. అదేవిధంగా లలిత స్తోత్రంలో కూడా వస్తుందండి. ఆమె అర్థాన్ని మీద కలతో చూడడం కూడా అలా అటువంటి భావం అట. కాబట్టి ఇక్కడ మనం ఏంటి, ఏ పని చేయాలన్నా చేస్తే ఒప్పుకున్న తర్వాత సంపూర్ణంగా చేయాలి. ఇప్పుడు మనకేంటి, మనం ఏం ఒప్పుకుంటున్నాం, మన మాస్టర్ గారిని విశ్వసిస్తున్నాం, మాస్టర్ గారిని ఆరాధిస్తున్నాం, మనల్ని ఆయన ఏ పని చేయమని చెప్పాడు, ఆయన చెప్పిన పనిలో మనం సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయగలుగుతున్నామా, చేస్తున్నామా? ఇవన్నీ ఆత్మ పరిశీలనకేనండి. ఇవన్నీ సూత్రాన్ని చెప్పకూడదు, సత్యంగా కూడా ఆత్మ పరిశీలనకే, ఆత్మ విమర్శకే. ఒకవేళ చేయలేకపోతే దాన్ని పశ్చాత్తాపంతో అయ్యో చేయలేకపోతానని చెప్పేసి మళ్ళా తిరిగి ఆ పొరపాటు చేయకుండా చేసే ప్రయత్నమే, భాగమే ఈ సత్సంగ స్వరూపం. కాబట్టి ఒప్పుకున్న పని క్షుణ్ణంగా చేయాలి, సంపూర్ణంగా చేయాలి. ఇది ఈ చిన్న చిన్నగా చేయకపోతే మన ఏదో సాధనమి, మనం భక్తులమి అనుకోవడం ఎంతవరకు అనేది ఆలోచించుకున్నాల్సింది. అందుకే భక్తుడు అని చెప్పుకోవడానికి ధైర్యం చాలడం లేదు. ఇంకోటి వైరాగ్యం రండి పెట్టుకో. ఏమిటి వైరాగ్యం అంటే? అనవసరమైన వదిలిపెట్టడం వైరాగ్యం. అనవసరమైనటివి అది మనకి పనికిరాదు. దాని పట్ల మనకి దాన్ని పట్టుకోవడం ఏం ఉపయోగం ఉంటుంది? అది ఏది మనకు అవసరము, ఏది అనవసరము, అది ఆలోచన కావచ్చు, మాటలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వ్యక్తులతో సంభాషణ కావచ్చు, వస్తువులతో కావచ్చు,
ఆ స్థితిని నువ్వు సంపాదించు. ఏ స్థితిని? వైరాగ్యాన్ని అంటిపెట్టుకో. విడిచిపెట్టడం అనేది ఏది అవసరం లేదో దాన్ని విడిచిపెట్టడం అనేది. సన్యాసికి స్కిల్ చాలా ప్రమాదం. మన సన్యాసం కాదు కాబట్టి ఆ ఒక్క వాక్యం మనం పక్కన పెడదాం. దైవాన్ని, భగవంతుని స్మరిస్తూ అహాన్ని చంపుకో. అహం చంపుకోవాలంటే భగవత్ స్మరిస్తూ ఉండు. ఏమని? అల్లా మాలిక్, భగవంతుడే బానిసరాయన, భగవంతుడే సృష్టి స్థితి దయకర్త, ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం జీవిస్తున్నాము అనుకున్నప్పుడు మనలో అహం ఉండదు. కాబట్టి దైవాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండు. అందుకని భాగవతం పారాయణ పెట్టారంటే పెద్దలు, పెరిగి పురాణం పెట్టారు రమణ మహర్షి, మన బాబా మాస్టర్ గారు పారాయణ పెట్టారు. నిరంతరం ఈ పారాయణ చేస్తూ అనేక మాత్రం చదువుతుండడం వల్ల ఇది ప్రతి ఒక్క మహత్వ జరిగిన పాల్పడే గురుగారు కలిసి వినయంగా ఉండగలిగాడు. సామాన్యం ఉండగలిగాడు. ఎంతగా సామాన్యం అనే మాటలు కూడా వ్యక్తం చేయాలి పాల్పడే గురుగారు. మరి రంగన్న బాబు గారు ఎలా ఉన్నారు? ఎంత అతి సామాన్యంగా మెలగలిగారు ఆయన. ఇలా తెలుసుకోవడం ఏంటి? అసలు ఆధ్యాత్మిక ఆచరణ సాధనలో సఫలీకృతము అవ్వాలంటే ఈ మూలస్థితం తెలుసుకోగలగాలి. పాల్పడే గురువు గారు ఎన్ని గ్రంథాలు పారాయణ చేశాడు, ఏమన్నాడు? ఎన్ని గ్రంథాలు ఆయన చదివాడు? లేదా సాధువులను అహంకరించాడు ఏమన్నా? నిత్యము స్నానం చేసుకుని జపాలు చేసుకున్నాడు, అర్థం చేసుకుని పూజ చేసుకుని చేసుకునే ఉన్నాడు. శబ్దంగా చదువుకుంటే ఏమన్నాడు? శ్రవణం చేయించాడు. అదే భరతాది మాస్టర్ కూడా అలా స్మరిస్తూ ఉన్నప్పుడు అహం అనేది ఉండదు. కామాన్ని జయించిన వాడెవడు కూడా, అంటే కామం అంటే ఇక్కడ స్త్రీపుల సంగమం కాదండి, కోరిక అంటే కావాలనే కోరిక కాదండి, వద్దనే కోరిక కూడా ప్రమాదమే. ఇక్కడ కోరిక అంటే కావాలని అనుకుంటున్నాను, వద్దనుకుంటాం, అది కూడా కోరికే కదండి, అది కూడా ప్రమాదమే. అది కూడా మనశ్శాంతికి తాగివ్వదు, అశాంతిగా తాగిస్తుంది. అంటే ఏంటి? దేనైనా కావాలి వద్దు అనే దాని మీదే మన యొక్క శాంతి ఆధారపడి ఉంటుంది. కాబట్టి వద్దని కోరద్దు, కావాలని కోరద్దు. నాకు ఏది చేస్తున్నారో దాన్ని ప్రసాదించు. కాబట్టి కామాన్ని జయించిన వాడెవడు అంటే ఆ కోరికలు, వద్దనే కోరిక, కావాలని రెండు కోరికలేనండి. ఇలానే జరగాలి అది కోరిక, ఇలానే జరగకూడదు అది కూడా కోరుకుంటాం కదండి. రెండు కోరికలే కదా. ఇలా జరగాలి, ఇలా జరగకూడదు. మన నిర్ణయం ఏంటి? ముందు భగవంతుడు స్మరిస్తూ ఉండండి. మరి ఆయన స్మరిస్తూ ఉన్నప్పుడు నాకు ఇది కావాలి, ఇది వద్దని చెప్పడం, తద్వారా మనం భగవంతుని దర్శించగలమా? అందుకే నేను కామాన్ని జయించిన వాడెవడు, జయించకపోతే ఎడ్జద్దుకుంటాను, జయించకపోతే వాడు భగవంతుని దగ్గరికి చేరలేడు. యాత్రకు పబ్బానికి అప్పు చేయబాకు, యాత్రకి పబ్బానికి పండుగకి అప్పు చేయబాకు. అప్పు చేసి పప్పు కొడుతుంది వద్దని పెద్ద సమస్య చెప్పుకున్నారు కదండి. అంటే ఈ ఒక చూపులో దానిలో దృఢమైన భావమైన సత్యాన్ని మనం గుర్తించగలగాలి. మనకు అనుమానం వస్తుంది కొన్ని చర్చల్లో, వెంకటేశ్వర డబ్బులు తీర్థయాత్రలు కూడా అంటారు కదా, ఏం ఆదరణ చెప్పాడు మన ప్రశ్న వస్తుంది మనకి. అంటే అలా ఎందుకు చెప్పాడు ఏంటంటే దాన్ని లోతుగా పరిశీలించి ఆ చర్చ క్షుణ్ణంగా పరిశీలిస్తే అప్పుడు మనకు అవగతం అవుతుంది. మనం పైన చూసే వెంకటేశ్వర చెప్పారు కదా చెప్పేసి మరి ఆయన చెప్పినట్టుగా ఈ చెప్పినట్టుగా శ్రమ కూడా బాగా నువ్వు సత్యాన్ని పలకాలని చెప్పావు, ఒకటి డబ్బులు తెలియదని చెప్పావు, నీ దగ్గర డబ్బులు దేవుడు ఉంది కదా, మరి అబద్ధం చెప్పావు, మమ్మల్ని అక్కడ అబద్ధం చెప్పకూడదు అంటున్నావే అన్నప్పుడు వాళ్ళకి ఎవరు చేస్తారు కదా.
అని చెప్పాడు. అంటే ఏదో కారణం ఒకటి ఉంటుంది. అది మనం గమనించాలంటే వారి జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. వాస్తవం చూసుకుంటాం, అప్పు చేసి పక్కకూడదు వల్ల మనకి అసలు ముందు మనశ్శాంతి ఉంటుందా? అందుకని అలా ఎందుకు అంటే ఉన్నదాంట్లో తృప్తిపడు, ఉన్నదాంట్లో చెయ్యి. అందుకే పత్రం పుష్పం ఫలంతో ఈ 4 వ్యక్తులు భగవంతుడు ఆరాధించు. యాత్రకు పోవాలి, డబ్బుంటే యాత్రకు పో, అప్పు చేసుకోవడం ఎందుకు? అలాగే పండుగ, ఒకరు 4 రకాల పిండి వంటలు చేసుకున్నారు, నువ్వు ఒక రకం పిండి వంటలు చేసుకో అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అండి. అంటే ప్రతి ఒక్కటి ఈ సూచనలో ఉన్నది మనం బాగా జాగ్రత్తగా గమనించుకుంటూ వచ్చినప్పుడు మాత్రమే మన సాధనలు సజీవంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ సాధన సజీవంగా కాకుండా యాంత్రికంగా కృత్రిమంగా ఉంటే దానివల్ల పురోగమనం ఉండదు, తిరోగమనమే ఉంటుంది. ఇలా ఒక్కొక్క సూచి ద్వారా మనం గ్రహించగలిగినప్పుడు సకల శాస్త్రాల సారాంశం అంతా కూడా బాబా సూత్రులు మనకి దర్శనమిస్తుంది అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ బాబా సూత్రుల్లో ఉన్న మనం ఇప్పుడు చదివినట్టు మొట్టమొదటి సత్యాన్ని అంటి పెట్టుకోవడం. సత్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. అంటే నిరంతరము మనం నడిపించే ఒకనొక శక్తి ఉంది, ఆ శక్తిని గుర్తుపెట్టుకోవడమే సత్యాన్ని అంటి పెట్టుకోవడం. భగవంతుడు ఇచ్చిన తృప్తిపడడం, నిరంతరం భగవంతుడు స్మరిస్తుంటే అహం విడనాడుతుంది. కావాలనే కోరికను జయించు, భగవంతుడు దర్శించగలవు. వారికి బాధాకరమైన రీతిలో మనం జీవనయాత్ర సాగకూడదు. ఎవరికి మనం ఎవరైతే ఆరాధిస్తున్నామో వారు బాధపడేట్టుగా మనం జీవనయాత్ర సాగించకూడదు. ఎందుకంటే ఆయన బాధ కలిగించే దానికోసం ఆయన ఆరాధించడం ఎందుకు అనే విషయాల్లో మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ భగవంతుడు వాక్కు ద్వారా వచ్చిన అమృత ధారలు, అమృత భాండాగారం మనకు లభిస్తుంది అనే విషయాన్ని పరదాది మహర్షి గారు ఈరోజు మనకి ప్రబోధాంతంలోని బాబా సూత్రాల ద్వారా ఆయన ఇచ్చిన వివరణని మన పరిణతి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేశాం. ఆ భావాన్ని స్థిరంగా ఉంచుకుంటూ మనం చేసే సాధన పురోగమిస్తామా లేదా తిరోగమిస్తామా, అంటే సాధనలో ముందుకు వెళ్తామా లేకపోతే వెనక్కి వెళ్తామా అని చూసుకుంటూ సాయి మార్గంలో పైన సాగిద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.